రాత్రికాల ప్రార్థన. మమ్మను మిగిలిగా ప్రేమించే మా ప్రియా పరిలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మును స్తుతించడానికి, మిమ్మును గనపరచడానికి, మీకే మొరపెట్టడానికి, మిమ్మునే వేడుకోవడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు, మమ్మను పోషించినారు, సంరక్షించి కాపాడినారు దేవా. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. అయ్యా, మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. ఈ దినమంతా మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ప్రియుల మొరలను మీరు ఆలకించండి దేవా. అయ్యా, మీరే వారి కుటుంబాలను భద్రపరచండి. బిడ్డలు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే దేవా పడకలపై ఉండి లేవలేని స్థితిలో గాయాలు, నొప్పులతోటి బాధపడుచున్నారో, నెమ్మది లేని స్థితిలో ఉంటూ కన్నీరు కారుస్తున్నారో, స్వస్థత రాక దుఃఖంలో ఉంటున్నారో, అలాంటి బిడ్డలందరినీ ఈ సమయాన కనికరించండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడో తండ్రి. అయ్యా, బిడ్డల్ని ప్రతి వ్యాధి నుండి, రోగం నుండి, అస్వస్థత, జబ్బు నుండి తాకి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, కుటుంబంలో ఉండే ప్రతి దుఃఖకరమైన పరిస్థితిని మీరే తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, భర్త చనిపోయి, భార్య చనిపోయి అనాథలుగా మిగులుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు లేక పిల్లలు అనాథలుగా ఉంటుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మీరే వారికి తోడుగా ఉండండి దేవా. వారి ఒంటరి జీవితంలో మీరే వారికి సహాయాన్ని అందించండి తండ్రి. ఈనాడు దేవా, తోబుట్టువులను, స్నేహితులను, సంఘస్థులను, ఇరుగు పొరుగు వారిని కోల్పోయి బిడ్డలు ఎంతో దుఃఖంలో ఉంటుండగా, నిరాశ కలిగి జీవిస్తుండగా అలాంటి వారిని మీరు ఆదరించండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు రకరకాల విషయాలలో సమస్తము కోల్పోయిన వారిగా ఉంటున్నారు. ఆరోగ్యం కోల్పోయిన బిడ్డలుంటున్నారు, ఆస్తులను కోల్పోయిన బిడ్డలుంటున్నారు. అయ్యా, కన్న బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రులు ఉంటున్నారు. ఈ విధంగా దేవా, బిడ్డలు వారి జీవితంలో విలువైన వాటిని కోల్పోయి ఎంతో దుఃఖంలో, డిప్రెషన్ లో ఉంటుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని రక్షించండి తండ్రి. మీ సంపూర్ణమైన సహాయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ సమయాన తండ్రి, మనోవేదనతో, దుఃఖంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. వారి కష్టాన్ని చూచే దేవుడో తండ్రి, వారిలో సంతోషం నింపే దేవుడవు. శ్రమల నుండి, బాధల నుండి నీ బిడ్డల్ని విడిపించండి. వారి బలహీనతలన్నిటినీ మీరే తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎందరైతే ప్రియులు వారి ప్రార్థనలకు జవాబు రావడం లేదని కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డలతో మీరు మాట్లాడండి దేవా. అయ్యా, మీ కృపను వారికి తోడుగా ఉంచండి తండ్రి. అయ్యా, బిడ్డలలో విశ్వాసం దయచేయండి, నమ్మకం కలిగించండి. అయ్యా, ప్రార్థించి మీ సహాయం కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూసే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమున బిడ్డలు ఏ పనులలో అపజయాన్ని ఎదుర్కొన్నారో, ఎవరి ద్వారా మోసగించబడిన స్థితిలో ఉన్నారో, ఎందరిని బట్టి నిందలను, అవమానాలను ఎదుర్కొన్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రికాల సమయంలో వారికి జరిగిన అన్యాయాలను తలుచుకుంటూ దుఃఖంలో, బాధలో ఉంటుండగా ప్రతి బిడ్డను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా,
ఈ దినమున బిడ్డలను ఎన్నో ఆటంకాలు, అపాయాలు, ప్రమాదాలు, శత్రువుల నుంచి కాపాడుతూ వచ్చారు దేవా. పగవారి నుండి దూరపరిచినారు, ఇరుకులు ఇబ్బందులను తొలగించినారు. అందును బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవా, బిడ్డల గృహాలలో ఉండే పాపాలను, శాపాలను కొట్టివేయండి దేవా. ప్రతి దానిని ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. ఈనాడు దేవా, దురాత్మల సమూహమును మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దైవ కార్యాలు జరిగే కుటుంబంగా బిడ్డల్ని సిద్ధపరచండి తండ్రి. ఈనాడు మా గృహాలలో, మా కుటుంబాలలో మంచివి కానివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించండి దేవా. మీ దయ పొందిన కుటుంబంగా మా కుటుంబాలు ఉండుటకు సహాయం చెయ్యండి అయ్యా. మా కుటుంబంలో ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. వారందరినీ మీరు భద్రపరచండి, రక్షించండి, సజీవ లెక్కలో ఉంచి మిమ్మును సేవించే జనాంగంగా బిడ్డల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా, కష్టాల గుండా, శ్రమల గుండా, బాధల గుండా, శోధనల గుండా వెళ్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కష్టాన్ని, బాధను, శోధనను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆర్థికంగా బలపరచండి, మీ సహాయాన్ని వారికి అందించండి తండ్రి. అయ్యా నీ ప్రియులు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో విధవరాళ్ల పక్షమున కార్యం జరిగించండి దేవా. ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించండి, కుటుంబాన్ని పోషించండి. మీరే వారికి తోడయుండి సహాయం చెయ్యండి తండ్రి. ఈనాడు దేవా, అయ్యా నీ బిడ్డలైన వారు ఎన్నో బాధలలో కూరుకుపోయిన వారిగా, పైకి రాలేని స్థితిలో ఉంటున్నారు తండ్రి. అలాంటి వారిని కూడా మీరు కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఉదయకాల సమయంలో వారి వారి పనుల నిమిత్తం వెళ్ళిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సకాలంలో వారి పనులు ముగించుకొని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలాగున మీరే కృప చూపించండి తండ్రి. అయ్యా బిడ్డలు ప్రయాణిస్తుండగా మీరే వారిని కాపాడమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు చెప్పుకోలేని సమస్యలతోటి, పంచుకోలేని వేదనలతోటి, శోధనలతోటి బాధపడుతున్నారు తండ్రి. అలాంటి వారికి మీ సహాయం అందించండి తండ్రి. అయ్యా ఈనాడు బిడ్డలందరూ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థించుడి అన్న మాట ప్రకారం దేవా, ఈనాడు ప్రార్థన భారాన్ని నాలో మాలో కలిగించండి. ప్రతి పరిస్థితి విషయమై మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మేము ఏ పరిస్థితిని బట్టి ప్రార్థించక మా హృదయాన్ని కఠినపరుచుకొని ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టే ఎన్నో బాధలు ఎదురవుతున్నాయి, తీరని కష్టాలు ఎదురవుతున్నాయి. దయతో మమ్మను క్షమించండి తండ్రి. అయ్యా మాలో ప్రార్థన జీవితాన్ని అనుగ్రహించండి తండ్రి. సమయమందును అసమయమందును పట్టుదలతో ఎడతెగక నిత్యము విసుగక ప్రార్థించే బిడ్డలంగా మమ్మునందరినీ సిద్ధపరచండి. అయ్యా మాకు సహాయం చెయ్యండి. ఈనాడు దేవా, ఏ గృహంలో చూసినా కొరతలే, అక్కరలే, ఆర్థిక ఇబ్బందులే, అప్పుల భారాలే. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బీదరికంలో తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, నిలువ నీడ లేక బాధపడుతున్న బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించండి తండ్రి. అయ్యా వారి స్థితిని మీరు మార్చండి దేవా. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అన్న మాటను బట్టి దేవా, నీ బిడ్డలైన వారు అత్యధికంగా అభివృద్ధి, ఆశీర్వాదములు పొందుకునేలాగున, అందరి మధ్య బహుగా విస్తరించేలాగున ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించండి, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారు ఇతరులను అడిగే స్థితిలో ఉండకుండా అనేకులకు అప్పిచ్చేవారిగా, అనేకులకు సహాయం చేసేవారిగా మీరే వారిని ఆశీర్వదించండి తండ్రి. ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. శ్రేష్టమైన చక్కటి గొప్ప ఉద్యోగాలను దయచేయండి. అయ్యా ప్రియులు చేసే పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించండి.
ఆ యొక్క సేవా పరిచర్య బహుబలంగా విస్తరించబడులాగున సహాయం చేయండి. బిడ్డల్ని ఆత్మీయంగా బలపరచండి, తోడయుణ్ణి నడిపించమని ప్రార్థిస్తూ ఈ రాత్రి దేవా, నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలనుంచండి, వారి పడకల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి రక్షించమని, ప్రతి బిడ్డను మీరే భద్రపరిచి సజీవులనుగా కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానియున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు ప్రార్థించిన మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ రాత్రంతా మిమ్మును క్షేమంగా భద్రపరచును గాక. గాడ్ బ్లెస్ యు.